మహాగణుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క అనుదిన వాక్య భాగంలోనికి వెళదాం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21వ వచనం. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న ఒక మాట ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అంటే, దేవుడు చెప్తున్న విషయం, దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించేదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించేదను అన్నాడు. దుష్టులు, బలాత్కారులు, ఇక్కడ రెండు విషయాలలో నుండి నేను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి. ఈరోజు దుష్టుడు ప్రతి ఒక్కరిని కూడా అపహరించుకుని పోతున్నటువంటి పరిస్థితులు. అపవాది సాతాను అనేక మందిని నరకాగ్నికి ఈడ్చిపోతున్నటువంటి పరిస్థితులు నేటి దినాల్లో ప్రపంచంలో మనం చూస్తున్నాం. ఎటు చూసినా, ఎటువైపు చూసినా, ఏ రీతిగా మనం చూసినా అపవాదే పనిచేస్తున్నట్లుగా, అపవాది కార్యాలే వినిపిస్తున్నట్లుగా, అపవాది క్రియలే కనబడుతున్నట్లుగా మనకి ప్రపంచంలో నలువైపులా కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయి. అంటే దుష్టుడు అనేక మందిని బంధించాడు, అనేక మంది జీవితాలను బందీఖానలోకి తీసుకెళ్ళిపోతున్నాడు అని అర్థం. అలాంటి దుష్టుడి చేతిలో నేను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అనగా ఈరోజు ఎవరైతే దుష్టుడి చేతిలో ఉన్నారో, అపవాది చేతిలో ఉన్నారో, సాతాను బంధకాలు ఉన్నారో, దుష్టుడి బంధకాల చేత బంధించబడి ఉన్నారో, అది ఎలాంటి బంధకమైన కావచ్చు. ఈ లోకంలో ఇక అపవాది సంబంధమైన బంధకం అది చెడు సంబంధమైనది, వాక్యానికి విరుద్ధమైనటువంటి బంధకం ఏదైనా కావచ్చు. అలాంటి దుష్టుడి బంధకం నుండి దేవుడు నిన్ను విడిపిస్తాను అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ బంధకంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు కనుక ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలాంటి బంధకంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. అదే అంత మాత్రమే కాదు, దేవుడు బలాత్కారుల చేతుల నుండి నిన్ను విడిపిస్తాడు. ఈరోజు బలాత్కారులు ప్రపంచంలో ఎక్కువైపోయారు. అనేక చోట్ల బలాత్కారులు ఎక్కువైపోతున్నారు. ఎక్కడ చూసినా భయంకరమైన బలాత్కారపు క్రియలే మనకు కనబడుతూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, రోజు వింటూ ఉన్నాం. అవి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. బలాత్కారులు అనగా బలవంతంగా ఇతరులను నాశనము చేసేటువంటి వారు, ఇతరుల జీవితాలను పాడు చేసేటువంటి వారు, ఇతరుల జీవితాలు పతనం చేసేటువంటి వారిని బలాత్కారులు అని అంటారు. అలాంటి దుష్టుల చేతిలో నుండి, బలాత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడంటే దాని అర్థం ఖచ్చితంగా అలాంటి పరిస్థితిలో ఈ మాట వింటున్న వారు ఎవ్వరు ఉన్నా కూడా ఖచ్చితముగా దేవుడు వారిని విడిపిస్తాడు అని అర్థం. నువ్వు నమ్మగలిగితే, దేవుని వాక్యం నువ్వు నమ్మి విశ్వసించగలిగితే, ఈ మాట వింటున్న నీ జీవితం నువ్వు ఏ బంధకంలో ఉన్నా, ఎలాంటి బలాత్కారంలో నువ్వు బంధించబడి ఉన్నా, ఎలాంటి బలాత్కారుల చేతిలో నువ్వు బందీఖానగా నువ్వు బతుకుతున్నా, నిత్యముగా దేవుడు ఆ స్థితి నుండి, ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు మనల్ని విడిపించేవాడు, విమోచన కలిగించేటువంటి దేవుడు. అందుకే దుష్టుల చేతులు నిన్ను విడిపిస్తాడు, బలాత్కారుల చేతులను విమోచిస్తాడు అని దేవుడు మనతో మాట్లాడుతూ, ఆ విమోచకుడిగా, ఆయన రక్షకుడిగా మన జీవితంలో ఉన్నాడు కనుక మనం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనల్ని విడిపించేటువంటి గొప్ప దేవుడిగా మన జీవితంలో ఉన్నాడు. కనుక దేవుని ఎదుట ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరము కూడా నువ్వు ఉన్న ప్రతి బంధకం నుంచి నువ్వు బయటికి రావడానికి ఇష్టపడితే దేవుడే నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ కొంతమంది బయటికి రాలేరు, ఆ పరిస్థితిలో ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడగలిగితే నీ ఉన్న ఆ దుష్టుడి బంధకాల నుండి, ఆ బలాత్కారుల చేతిలో నుండి ఆయనను విడిపించి విమోచన అనేది నీకు దేవుడు కలిగ చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఒకసారి, ప్రభువా నేను పలానా బంధకంలో ఉన్నాను, పలానా దుష్టుని సంబంధమైన ఒక దాంట్లో నేను బంధించబడ్డాను, ఒక బలాత్కారుల చేతిలోకి నేను వెళ్ళిపోయాను, కనుక ఆ పరిస్థితి నుంచి నన్ను విడిపించు ప్రభువా, నన్ను తప్పించు ప్రభువా అని గనుక నువ్వు ఒక్క మాట దేవునికి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఈ దినమునే నీకు గొప్ప విడుదల ఇచ్చి, గొప్ప విమోచన నీ జీవితంలో ఆయన కలుగచేసి నీ జీవితాన్ని అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, దేవునికి మహిమకరంగా నడిపించగలడు మన యేసయ్య. నాతో పాటుగా కళ్ళు మూసుకుని ఈ ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పక మన జీవితంలో కార్యం చేస్తాడు. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. ఈరోజునైనా నీ వాక్యం చెబుతుంది, దుష్టుల చేతుల నుండి నేను విడిపిస్తాను అని, బలాత్కారుల చేతిలో నుండి నేను విమోచిస్తాను అని. అవును ప్రభు, ఈరోజు ఎవరైతే దుష్టుని చేతిలో ఉన్నారో, బలాత్కారుల యొక్క చేతిలో బంధించబడి ఉన్నారో, అలాంటి వారందరినీ కూడా వారు
ఎట్టి దుష్టుని బంధకంలో ఉన్నా, ఎలాంటి బంధకంలో ఉన్నా, అలాంటి బలాత్కారుల చేతిలో వారు బంధించబడి ఉన్నారు. యేసు నామములో ఇప్పుడే వారికి గొప్ప విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి శాపము నుండి, ప్రతి కాడి నుండి, ప్రతి విధమైన దుష్టపవాది సాతాను సంబంధమైనటువంటి ప్రతి బంధకాల నుండి కూడా విడిపించబడుదురుగాకని ప్రార్థిస్తున్నాం. నీవే కార్యం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.